హాయ్ నమస్తే, నేను మీ రాజగోపాల్ రెడ్డి కార్వేటి. వైద్య విద్యా ప్రవేశాలలో నీట్ యూజీ 2025 క్వాలిఫైడ్ విద్యార్థులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంబీబీఎస్ బీడీఎస్ ప్రవేశాల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఈరోజు డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ప్రాథమిక మెరిట్ జాబితాను విడుదల చేయటం జరిగింది. ప్రాథమిక మెరిట్ జాబితాతో పాటు మరికొన్ని నోటిఫికేషన్స్ కూడా డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఇవ్వటం జరిగింది. ఆ ప్రాథమిక మెరిట్ జాబితా గురించి, ఆ ప్రాథమిక మెరిట్ జాబితాలో విశేషాల గురించి, దాంట్లో ఏమేమి అభ్యంతరాలు ఉన్నాయో వాటి గురించి క్లుప్తంగా మనం తెలుసుకుందాము. ప్లీజ్ వాచ్ ద వీడియో. డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ నీట్ యూజీ 2025 క్వాలిఫైడ్ అభ్యర్థులకు ఎవరైతే ఎంబీబీఎస్ బీడీఎస్ ప్రవేశాల కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్నారో ఆ విద్యార్థులకంతా ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్, అంటే ఎవరైతే విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకుని అప్లై చేసుకున్నారో వాళ్ళకి ప్రాథమిక మెరిట్ లిస్ట్ జాబితా అనేది రిలీజ్ చేయటం జరిగింది. ఈ ప్రాథమిక మెరిట్ లిస్ట్ జాబితాలో డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఇవ్వటం జరిగింది. నీట్ యూజీ ర్యాంక్ ఇచ్చింది, నీట్ ర్యాంక్ ఇచ్చింది, ఆల్ ఇండియా ర్యాంక్ ఇచ్చింది, నీట్ రోల్ నంబరు, స్కోరు, తర్వాత క్యాండిడేట్ నేమ్ ఇచ్చింది, జెండర్ ఇచ్చింది, కేటగిరీ ఇచ్చింది, ఏరియా ఇచ్చింది, ముస్లిం మైనారిటీ కేటగిరీ ఇచ్చింది, ఆంగ్లో ఇండియన్, ఈడబ్ల్యూఎస్, పిఎంసి, ఇలా ప్రతి కేటగిరీ కూడా నీట్గా ఇవ్వడం జరిగింది. మనం కూడా డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ నుండి ఈ డీటెయిల్స్ ఇవ్వమనే గతంలో మనం ప్రశ్నించడం జరిగింది. చాలా చాలా సంతోషం. డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఇటువంటి డీటెయిల్స్తో ప్రకటించడం వల్ల విద్యార్థులకు మంచి జరుగుతుంది. ప్రతి ఒక్కరూ కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎందుకంటే ట్రాన్స్పరెంట్గా ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుంది అని నమ్ముతారు కూడా ఇలాంటి డేటా ఇవ్వటం వల్ల. మనం కూడా అదేవిధంగా డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీని ఇటువంటి డేటా కోసమే ప్రశ్నించడం జరిగింది. ఇప్పుడు డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వెబ్సైట్ రిలీజ్ చేసిన లిస్ట్ ప్రకారము మొత్తం దాదాపు కూడా 481 పేజీల లిస్ట్ రిలీజ్ చేశారు. అందులో వచ్చేసి 14,324 మంది అప్లై చేసుకున్నారు. 14,324 మంది అప్లై చేసుకుని ఉన్నారు. కాబట్టి విద్యార్థులు ఈ సంవత్సరం 14,324 మంది అప్లై చేసుకొని డీటెయిల్స్ అంతా కరెక్ట్గా ఉన్నోళ్ళు ఉన్నారు అని అర్థం. ఈ అప్లై చేసుకున్న ఈ లిస్టులో ఉన్న అభ్యర్థులందరికీ కూడా డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ మీకు ఏదైనా అభ్యంతరాలు ఉంటే 17వ తేదీ ఆగస్టు 2025 సాయంత్రం 4 గంటల లోపల డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి వాళ్ళ మెయిల్ ఐడి కూడా ఇవ్వడం జరిగింది. https://appuhs.aptonline.in MBBS home student login.in. అంటే మీరు డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలోకి వెళ్తే పైన ఆ ఆప్షన్ కూడా ఉంటుంది. ఆన్లైన్ రిజిస్ట్రేషన్కి మీరు ఎంబీబీఎస్ బీడీఎస్ ప్రవేశాల కోసం కాంపిటెంట్ అథారిటీ కోటా ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని స్టూడెంట్ లాగిన్లోకి వెళ్ళి మీరు మీ అభ్యంతరాలని ఏదైతే మీకు జెండర్ పైన కానీ, మీ కేటగిరీ పైన కానీ, మీ లోకల్ ఏరియా పైన కానీ, ఈడబ్ల్యూఎస్ పైన కానీ, మైనారిటీ పైన కానీ, ఈ పిఎంసి పైన కానీ, ఆంగ్లో ఇండియన్ పైన కానీ ఏదైనా అభ్యంతరాలు ఉంటే ఖచ్చితంగా మీరు 17వ తేదీ ఆగస్టు 2025 సాయంత్రం 4 గంటల లోపల తెలపాలని డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వాళ్ళు కోరుతున్నారు. కాబట్టి ప్రతి ఒక్క విద్యార్థి కూడా మీకు ఏదైనా అభ్యంతరాలు ఉంటే ఖచ్చితంగా మీరు మీ లాగిన్ వెబ్సైట్లోకి వెళ్ళేసి మీరు అభ్యంతరాలను తెలపచ్చు. ఇక ఇది అన్ని డాక్యుమెంట్స్ అన్నీ పక్కాగా అప్లై చేసిన వాళ్ళ లిస్టు. తర్వాత వచ్చేసి ఎంబీబీఎస్ బీడీఎస్ కాంపిటెంట్ అథారిటీ కోటాలో లిస్ట్ ఆఫ్ నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్ట్ కూడా రిలీజ్ చేశారు. ఇందులో వచ్చేసి 46 మంది ఉన్నారు. నాట్ ఎలిజిబుల్ లిస్ట్, ఇది లిస్ట్ ఆఫ్ నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఆఫ్టర్ వెరిఫికేషన్, సర్టిఫికేట్ వెరిఫికేషన్ తర్వాత వీళ్ళు నాట్ ఎలిజిబుల్ లిస్టు రిలీజ్ చేయడం జరిగింది.
కాబట్టి ఈ విద్యార్థులు కూడా మీకు ఏదైనా అభ్యంతరాలు ఉంటే సేమ్ అడ్రస్కి లాగిన్ వెబ్సైట్ అడ్రస్కి 17వ తేదీ సాయంత్రం 4 గంటల లోపల తెలపాలని ఇక్కడ క్లియర్గా అయితే ఇవ్వటం జరిగింది. 46 మంది మొత్తం నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఆఫ్టర్ వెరిఫికేషన్ తర్వాత ఎంబీబీఎస్ బీడీఎస్ కాంపిటెంట్ అథారిటీ కోటాలో లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్స్ ఫీజు పెయిడ్ బట్ నాట్ సబ్మిటెడ్ ద అప్లికేషన్. ఫీజు పే చేశారు కానీ అప్లికేషన్ సబ్మిట్ చేయని వాళ్ళ లిస్ట్ కూడా రిలీజ్ చేయటం జరిగింది. వీళ్ళు వచ్చేసి దాదాపు 249 మంది ఉన్నారు. అబ్బో, ఫీజు పే చేసి డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయలేదు. వీళ్ళకి కూడా అవకాశం ఉంటుంది. ఎందుకంటే 16వ తేదీ ఆగస్టు 2025 సాయంత్రం 6 గంటల లోపల మీరు డాక్యుమెంట్లు అప్లోడ్ చేయాలి. మీ లాగిన్ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు అప్లోడ్ చేసుకోవచ్చు. కాబట్టి ఈ స్టూడెంట్స్ అందరూ కూడా 249 మంది స్టూడెంట్స్ ఫీజు పే చేసేసారు కానీ డాక్యుమెంట్స్ ఇంకా పెండింగ్లో ఉన్నాయి. కాబట్టి మీరందరూ కూడా 16వ తేదీ ఇక్కడ ఒకరోజు ముందుగానే ఇచ్చాడు. 16వ తేదీ ఆగస్టు 2025 సాయంత్రం 6 గంటల లోపల మీకు అవకాశం ఇచ్చాడు. కాబట్టి ఇంకొక లిస్ట్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఎంబీబీఎస్ బీడీఎస్ కాంపిటెంట్ అథారిటీ కోటాలో లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్స్ హూస్ సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ ఈజ్ పెండింగ్. సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఇంకా కూడా పెండింగ్ ఉందంట. వీళ్ళు వచ్చేసి ఎంతమంది ఉన్నారంటే 82 మంది ఉన్నారు. సర్టిఫికేట్ వెరిఫికేషన్ పెండింగ్ ఉన్న వాళ్ళు 80 మంది ఉన్నారు. కాబట్టి ఈ విద్యార్థులంతా కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎవరైతే పెండింగ్ ఉన్నారో ఈ విద్యార్థులంతా కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్కి కంపల్సరీగా అయిపోతుంది. ఇంకా డాక్యుమెంట్స్ ఏవి పెండింగ్ లేదు. కానీ లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్స్ హూస్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఈజ్ పెండింగ్ డ్యూ టు నాన్ సబ్మిషన్ ఆఫ్ రెలవెంట్ డాక్యుమెంట్స్. కొన్ని డాక్యుమెంట్స్ పెండింగ్ ఉన్నాయంటున్నారు. వీళ్ళు కూడా 17వ తేదీ ఆగస్టు 2025 లోపల 4 గంటల లోపల సాయంత్రం 4 గంటల లోపల డాక్యుమెంట్స్ అన్నీ ఏదైనా పెండింగ్ ఉన్నటివి అప్లోడ్ చేయమంటున్నారు. కాబట్టి ప్రతి విద్యార్థికి నేను తెలియజేసేది ఏమిటంటే డాక్యుమెంట్స్ పెండింగ్ ఉన్న ప్రతి ఒక్కరూ కూడా మీరు ఏదైనా అభ్యంతరాలు తెలపాలనుకుంటున్న ప్రతి ఒక్కరూ కూడా డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ అఫీషియల్ వెబ్సైట్లో మీరు ఏదైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నారో ఆ లాగిన్ వెబ్సైట్కి వెళ్ళేసి మీరు అభ్యంతరాలు తెలపచ్చు. చూశారు కదా, డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ప్రాథమిక మెరిట్ జాబితా రిలీజ్ చేయటం అయింది. నేను హ్యాపీ, విద్యార్థులు హ్యాపీ. ఎందుకంటే ప్రాథమిక మెరిట్ జాబితాలో పూర్తి వివరాలను అందులో పొందుపరచడం జరిగింది. సమస్య ఉన్నప్పుడు ఏదైనా మన గొంతు వినిపించటంలో తప్పు లేదు అన్నది నా అభిప్రాయం. ఒకవేళ ఏదైనా తప్పు జరిగితే విద్యార్థుల జీవితాలు ఇబ్బందుల్లో పడతాయి అనేది నా సమస్య. ఎందుకంటే ముందుగానే మనం హెచ్చరించటం, ముందు జాగ్రత్తలు తీసుకోవటం అనటంలో ఎటువంటి అభ్యంతరాలు ఎవరికి ఉండకపోవచ్చు. కాబట్టి మనం ఏదైతే డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ లిస్ట్ రిలీజ్ చేసిందో, స్టేట్ ర్యాంకుల జాబితా విడుదల చేసిందో, మన స్టేట్ పొజిషన్లో విద్యార్థుల యొక్క పొజిషన్ మనం వాళ్ళు చేసిన లిస్టు ప్రకారం తెలుసుకోలేకపోయాం. ఇప్పుడు కేటగిరీ వైజు లిస్టు రిలీజ్ చేయటం జరిగింది. గత సంవత్సరం మెరిట్ జాబితాతో పాటు ర్యాంకుల జాబితా విడుదల చేసినప్పుడే క్లియర్గా డేటా ఉండేది. ఇప్పుడు ఆ డేటా అనేది మెరిట్ జాబితా రిలీజ్ చేయడం జరిగింది. ఆ మెరిట్ జాబితాలో నెట్గా అన్ని డీటెయిల్స్ ఇచ్చాడు. కేటగిరీ ఇచ్చాడు, పేరు ఇచ్చాడు, రోల్ నెంబర్ ఇచ్చాడు, స్టేట్లో వాళ్ళ పొజిషన్ ఇచ్చాడు. ప్రతి ఒక్క డీటెయిల్స్ అన్నీ కూడా క్షుణ్ణంగా ఇవ్వటం వల్ల విద్యార్థులకు ఎటువంటి ఇబ్బంది లేదు. వాళ్ళ ముందు ఎంతమంది ఉన్నారు, వెనకాల ఎంతమంది ఉన్నారు, మనం ఏ పొజిషన్లో ఉన్నామో, మనకు సీటు వస్తుందా రాదా ఇప్పుడే మీరు తెలుసుకునే ప్రయత్నం కూడా చేయొచ్చు. కాబట్టి ఏదైనా దీనిపైన అభ్యంతరాలు ఉంటే 17వ తేదీ లోపల 17వ తేదీ ఆగస్టు సాయంత్రం 4 గంటల లోపల మీరు డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి అఫీషియల్ వెబ్సైట్లో మీ యొక్క లాగిన్ వెబ్సైట్ను ఓపెన్ చేసి మీరు అభ్యంతరాలు తెలియపరచవచ్చు. అదేవిధంగా మెరిట్ లిస్టుతో పాటు నాట్ ఎలిజిబుల్ లిస్టు రిలీజ్ చేశాడు. విద్యార్థులు డాక్యుమెంట్ పెండింగ్ లిస్టు రిలీజ్ చేశాడు. పెండింగ్ లిస్టుతో పాటు ఇంకా ఫీజు పే చేసి, ఇంకా రిజిస్ట్రేషన్ ఫీజు పే చేసి డాక్యుమెంట్లు ఎవరైతే సబ్మిట్ చేయలేదో వాళ్ళ లిస్టు కూడా రిలీజ్ చేయటం జరిగింది. కాబట్టి వాళ్ళందరికీ కూడా మరొకసారి టైం ఇచ్చారు. ఆ టైం ప్రకారం
మీరు అప్లోడ్ చేయండి. మీరందరూ కూడా అప్లోడ్ చేస్తే మరొక దాదాపు 300 మందో 400 మంది విద్యార్థులు పెరిగే అవకాశం ఉంది. అందులో ఒక 75% మెంబర్స్ అప్లై చేసినా కానీ దాదాపు 14,324 నుండి 14,600 700 వరకు వచ్చే అవకాశాలు అప్లై చేసుకున్న వాళ్ళ క్వాలిఫైడ్ మెంబర్స్ లిస్ట్ అయితే ఉండొచ్చు. ఎందుకంటే ఇందులో తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు స్పెషల్ కేటగిరీ విద్యార్థులకు సీట్లు వస్తాయని ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. చాలామంది తక్కువ ర్యాంక్ వచ్చిన వాళ్ళు సీట్ రాదేమో అనుకుంటుంటారు. తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా తక్కువ మార్కులు వచ్చి పీడబ్ల్యూడి విద్యార్థులకు 160 మార్కులకు కూడా సీట్ వస్తుంది. 200 మార్కులకు కూడా పీడబ్ల్యూడి విద్యార్థులకు సీట్ వస్తుంది. క్యాప్ రిజర్వేషను, స్పోర్ట్స్ అండ్ గైడ్స్ ఇలా కేటగిరీస్ ఉన్నాయి. వాళ్ళందరికీ తక్కువ మార్కులకి సీట్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ప్రతి విద్యార్థికి కూడా ఏదైనా డాక్యుమెంట్స్ పెండింగ్ ఉంటే అప్లోడ్ చేసుకోండి. ఎందుకంటే మంచి జీవితం కోసం, మంచి మన భవిష్యత్తు కోసం ఆలస్యం చేయకండి, అలసత్వం ప్రదర్శించకండి. విద్యార్థుల జీవితాలకి మీరు పునాది గండి తల్లిదండ్రులు అనేవాళ్ళు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఇన్ టైంలో మీరు 17వ తేదీ లోపల అన్నీ కూడా కంప్లీట్ చేసుకున్నట్లయితే 17వ తేదీ సాయంత్రం కానీ 18వ తేదీ కానీ వెబ్ ఆప్షన్స్ ఇస్తారు. వెబ్ ఆప్షన్స్ తర్వాత వెబ్ ఆప్షన్స్ ప్రకారము మనం 2 రోజులు టైం ఇస్తారు. 20వ తేదీ కల్లా మొదటి రౌండ్ యొక్క రిజల్ట్ అనౌన్స్ చేయటం జరుగుతుంది అని ఈ వీడియో ద్వారా మీ అందరికీ తెలియజేస్తున్నాను. 20వ తేదీ 21కంతా కూడా మొదటి రౌండ్ ఫలితాలు విడుదల చేస్తారు. సెప్టెంబర్ 5వ తేదీ నుండి క్లాసులు ప్రారంభమవుతాయి కాబట్టి సెప్టెంబర్ 5 లోపల మొదటి 2 రౌండ్లు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పూర్తి చేయటం జరుగుతుంది. 18వ తేదీ లోపల, ఈ నెల 18 లోపల ఆల్ ఇండియా కోటాలు విద్యార్థులు ఎవరైతే జాయిన్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళు జాయిన్ కావచ్చు. వాళ్ళకి ఆ సీటు నచ్చకపోతే కళాశాలకి ఇన్ఫార్మ్ చేసి 2వ రౌండ్కి అప్గ్రేడేషన్ కూడా పెట్టుకోవచ్చు. ఇది విశేషాలు. మరొక వీడియోలో మనం వెబ్ ఆప్షన్స్ గురించి తెలుసుకోబోతున్నాం నెక్స్ట్ వీడియోలో. బాయ్.